ప్రసవ వేదన అనుభవించి బిడ్డను కన్న స్త్రీ ఎంత బలహీనపడుతుందో, దేవుని ఆత్మ నడిపింపును పొందుకుని దేవుని శక్తి చేత వాడబడి ఉపదేశాన్ని అందించిన దైవజనుడు ఉపదేశం అయిపోయిన తర్వాత అంతే బలహీనపడతాడు అని రాశాడు. తెలుసా ఇది? అంత ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ప్రకటించే ఆ 4 మాటలు ప్రతి హృదయాన్ని తాకాలి, ప్రతి వ్యక్తిలోకి వెళ్ళాలి, ప్రతి వ్యక్తిని ప్రభావితం చేయాలి. దానికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఏదో 4 మాటలు చెప్తే పొద్దుపోయేది కాదు. 4 మాటలు చెబుతారు లోకంలో, చాలామంది చెబుతారు, ఎవరిని ప్రభావితం చేయవు, ఎవడి బ్రతుకును మార్చవు. కానీ దేవుని మూలంగా ఒకటి పలికితే జీవితాలు మారిపోతాయి. జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు కట్టబడతాయి. అంత శక్తి ఉంది దేవుని వాక్కులో. అలాంటిది మొదట తాను ధరించి బిడ్డలకి ప్రజెంట్ చేయటం అనేది అంత తేలికైన విషయంగా దాన్ని ప్రసవంతో పోల్చాడు. దాన్ని పక్కన పెడితే ఒక ఆత్మను రక్షించడానికి కూడా ప్రసవ వేదన పడాల్సిందే. దాన్ని పాత నిబంధన గ్రంథంలో చెప్పాడు. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగునా, ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగునా. విస్తారమైన ఆత్మలను ఒక దైవజనుడు రక్షణలోకి నడిపించాడు, సంపాదించగలిగాడు అంటే వాడు ఎంత పెయిన్ అనుభవించి ఉంటాడో తెలుసా, ఎంత నొప్పిని భరించి ఉంటాడో తెలుసా. ఒక స్త్రీ అయినా పురుషుడైనా ఆత్మలను సంపాదించిన వారు ఏ స్థాయిలో సంపాదించారు అంత నొప్పిని భరించే ఉంటా. లేఖనమే చెప్తుంది, నేను కాదు. ఒకనాటి ప్రసవ వేదనకు ఒక జనము కలుగునా. ఒక జనం పుడతారా? ఒక్కడే పుడతాడు. ఒక్కొక్కడిని కానీ ఒక పెద్ద జనాంగం కావాలంటే ఎంత నొప్పి భరించి ఉండాలి. కానీ లేఖనం స్పష్టంగా చెబుతుంది, మీకు తెలుసా, ఒక ఆత్మను రక్షణలోకి నడిపించుట ప్రసవ వేదన పడి బిడ్డను కనుటతో సమానమని నేను కాదు, పౌలు చెప్పాడు. గలతీ పత్రిక ఒకసారి మీరు బైబిల్ తీసుకుంటే గలతీ పత్రికలో ఇలా రాస్తుంది. 4వ అధ్యాయము 19వ వచనం చూడు. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అదిగో, మీ విషయమే నాకు మరలా అంటే ఆల్రెడీ ప్రసవ వేదన పడి మిమ్మల్ని కన్నాను.